సహజంగా పిల్లలకి ఆయుర్దాయం తక్కువంటేనే తల్లిదండ్రులకు బెంగ. ఈ మధ్య కాలంలో చూసామనుకోండి, పిల్లలు 4 భగవద్గీత శ్లోకాలు నేర్చుకోగానే, అమ్మ బాబోయ్! మా వాడు సన్యాసి అయిపోతాడేమో అని భయపడిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే కాలక్రమేణా ఇలాంటివి మారుతున్నాయేమో అని కూడా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆలోచిస్తోంది తల్లి ఆర్యాంబ. శంకరాచార్యుల వారు ఎప్పుడైతే, అమ్మ నేను సన్యాసం స్వీకరిస్తాను, తురీయానికెళ్తాను, సాంసారిక జీవితంలో ఉండను, ఇలాంటి ప్రతిపాదనలు చేసేసారో, ఆవిడకి బెంగ పట్టుకుంది. అమ్మ నాయన ఈ బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో! నాకేమిటి పరిస్థితి? అంటే సహజంగా ఆవిడ బాధలో కూడా న్యాయం ఉందిగా. ఆవిడ పాపం భర్త లేకుండా ఉంది. ఈ బిడ్డనే నమ్ముకొనుంది. ఇలాంటి పరిస్థితుల్లో శంకరులు వెళ్తారంటే బెంగ అనేటువంటిది సహజం. కానీ శంకరులు పరిపరి విధాల ఆవిడకి ఊరడిస్తున్నారు. అమ్మా నేను అలా కాదు, నేను ఇలా చేస్తాను. దేనికోసం నేను అవతరించానో ఆ పనులు చెయ్యాలి అని సూచనగా ఆయన తెలియజేస్తున్నారు. అయినా ఆవిడ వినట్లేదు. సరే తల్లిని పరిపరి విధాల బాధ ఎందుకు పెట్టడం అని అప్పటికి శంకరాచార్యుల వారు శాంతపడ్డారు.